ముళ్ళు వేయడం అయిపోయిందిగా, వేసిన ముళ్ళు విప్పేయండి. విప్పాల్సింది అందరి సమక్షంలో కదా. విప్పే ముహూర్తానికి ఇంకా టైం ఉంది. పంతులు గారు, మీరు కానివ్వండి. ధాతా పురస్థాద్య ముదాజహారశేఖరః ప్రవిద్వాన్ ప్రదిశతస్రః తమేవం విద్వానమృతః భోజనాన్యః పంథా ఆయనాయ విద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం దేవం. జరుగుతున్నది చూడటం తప్ప నేనేం చెయ్యలేకపోతున్నాను. నన్ను మన్నించు శ్రీరామ. జై శ్రీరామ్. ఇక్కడ జరుగుతున్నది వేడుక కాదమ్మా, దారుణం జరుగుతోంది. ఈ దారుణాన్ని చూడ్డానికి ఇంత చక్కగా అలంకరించుకుని వచ్చావేంటమ్మా? నేను అడుగుతుంటే ఒక్క మాటైనా సమాధానం చెప్పదేమిటి? నాయనా, ఒక్క నిమిషం నా మాట వింటారా? వయసులో పెద్దవాళ్లా ఉన్నారు, విడిపోవద్దని చెప్పవలసింది పోయి విందు గురించి మాట్లాడుకుంటారా? ఇదేమన్నా బాగుందా చెప్పండి? ఈ మానవులు నన్ను చూడలేరు కదా, అర్థమైంది. జై శ్రీరామ్. స్వామి, మా అమ్మా నాన్నలు కలిపే ప్రయత్నం చేయొద్దని మీకు ముందే చెప్పాను. అయినా మీరు వినకుండా కలపాలని చూశారు. మరోసారి అలా చేస్తే బాగుండదు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా సరే వాసుదేవ్ మా అమ్మ మెళ్ళలో వేసిన 3 ముళ్ళు విప్పకుండా ఎవరూ ఆపలేరు. అర్థమైందా? నా ప్రయత్నం కూడా ఫలించలేదని ఊరుకుంటే జరగకూడని దారుణం జరిగిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. నేను చెయ్యలేని పని ఈ జనం చేత చేయిస్తా. ఈ పాపకార్యాన్ని ఆపిస్తా. బాబు, మీకు పిల్లా పాపలు ఉన్నారా బాబు? అదేంటి పిల్లా పాపలేంటయ్యా? పిల్లలకు పెళ్లిళ్ళు కూడా చేసేసా. జుట్టుకు రంగేసుకున్నాను కాబట్టి నా వయసు నీకు తెలియడం లేదు. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తున్న తప్పని మీకు అనిపించడం లేదా?
వద్దని చెప్పాలనిపించడం లేదా? లేదు బాబు, విడాకుల పత్రిక ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి తప్పని చెప్పాం, వాళ్ళే వినిపించుకోలేదు. మీరు చెప్పే మాట వినకపోతే మీ భార్యా పిల్లల్ని మీరు వదిలేసుకోగలరా? పెళ్ళైన మీ పిల్లలు రేపు వీళ్ళలాగే విడిపోవాలనుకుంటే అప్పుడు కూడా ఇలాగే మౌనంగా ఉంటారా? మా పిల్లలు అలా విడిపోరు నాయనా. చూడు నాయనా, విడిపోవాలని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు నాయనా. పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాగే విడిపోతారనుకుంటున్నారా? వీళ్ళు మాత్రం విడిపోవాలని పెళ్లి చేసుకున్నారా? ఎవరి బుద్ధులు ఎప్పుడెలా మారతాయో తెలియదు. మీ పిల్లలు కూడా వీళ్ళలాగే విడిపోవాలనుకుంటే మీరు కూడా మౌనంగా ఉంటారా? కాదు బాబు, వద్దని చెప్తాను. ఆహా. వీళ్ళకి వద్దని చెప్పలేని వాడివి వాళ్ళకి మాత్రం ఎలా చెప్తావు? మీరు మీ పిల్లలకి బంధువులకి సమాధానం చెప్పగలిగే పెద్దవారుగా ఉండాలనుకుంటే చేస్తుంది తప్పని వీళ్ళకు కూడా చెప్పొచ్చు కదా. నేను ఒక్కడిని అడిగితే ఉపయోగం ఉండదు బాబు, అందరూ అడిగితేనే బాగుంటుంది. మంచి పని ఏదైనా ముందు ఒక్కడితోనే మొదలవుతుంది. మిమ్మల్ని చూసి కొందరు, ఆ కొందరిని చూసి ఇంకొందరు అడుగుతారు. అడుగులు వేస్తేనే ప్రయాణం అవుతుంది, గొంతులు కలిస్తేనే ప్రభంజనం అవుతుంది. అడుగు నాయనా. జై శ్రీరామ్. తల్లి, చెప్పండి. అక్కడ పీటల మీద కూర్చున్న మీనాక్షి పరిస్థితి రేపు మీకు కూడా రావచ్చు కదా. నాకా? నీకు కాకపోతే నీ చెల్లికో స్నేహితురాలకో రావచ్చు. అప్పుడు అందరి ముందు మూడు ముళ్ళు విప్పించుకుంటారా తల్లి? మంచైనా చెడైనా పిల్లలు పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు. నిజమే స్వామి. కళ్ళ ముందు జరిగిన వాటిని చూసే ప్రభావితం అవుతారు. అవును స్వామి. వాళ్ళని చూసి మీ పిల్లలు కూడా అలాగే చేస్తామంటే మీరేం చేస్తారు? ఎదురంటులేని మది ఎదురు తిరిగి అడిగేనా? ఇప్పుడు అడగండి, 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 అడగండి. నీ శోకమే శోకమై పలికించరా మనిషి. ఏవయ్యా పెళ్లి కొడక, ఆపండి మీ పెళ్లి తంతుని. సాంప్రదాయాల్ని కట్టుబాట్లని కాదని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇడిపోతే అడిగేవారు లేరనుకుంటున్నారా? మీరు చేస్తుంది తప్పు. మీ దృష్టిలో తప్పు కాదు, మా దృష్టిలో మాత్రం కరెక్టే. ఏంటయ్యా కరెక్టు? చూడండి, అందరి నమ్మకాలు ఒకేలా ఉండవు. ఆచారాల్ని సాంప్రదాయాల్ని అందరూ ఒకేలా పాటించరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతికే హక్కు ఉన్నట్టే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు పెళ్లి చేసుకునే హక్కు అందరికీ ఉంది. మాకు నచ్చిన పద్ధతిలో మేం విడిపోతున్నాం తప్ప మా పద్ధతే కరెక్ట్ అని మేం అనలేదు. మా పద్ధతుల్ని పాటించమని మేం మీతో చెప్పలేదు, పాటించమని బలవంతం చేయలేదు. అవునా? మీరు చేస్తుంది తప్పు. మీరు విడాకులు తీసుకోవాలనుకుంటే కోర్టు ద్వారానే తీసుకోవాలి, ఇలా జరగకూడదు. ఇక్కడ జరుగుతుంది కదా. విడాకులు ఇలా ఇవ్వాలని ఏ శాస్త్రంలోనూ లేదు. ఈ పద్ధతిలోనే విడిపోవాలని ఏ చట్టంలో కూడా లేదు. మిమ్మల్ని చూసి మరికొందరు రేపు విడిపోతే ఈ పద్ధతే కరెక్ట్ అనుకుంటే పాటిస్తారు, కరెక్ట్ కాదనుకుంటే మానేస్తారు. ఏ ప్రాబ్లం లేదు. తప్పు చేస్తూ తప్పుని సమర్థించుకోవాలని చూస్తున్నావా? మిమ్మల్ని చూస్తుంటే సాంప్రదాయాల్ని మంట కలిపెట్టేట్టున్నావు. విడాకులు తీసుకుని విడిపోవాలని మీరు చెబుతున్న ఏ సంప్రదాయాల్లో కూడా లేదు. ముహూర్తానికి టైం అవుతుంది, లేచి ఆ మూడు ముళ్ళు విప్పండి. ఆగండి ఆగండి ఆగండి. నేను నాకు తల్లిదండ్రులు లేరనుకుంటాను.